ఎండలు తీవ్రమవుతున్నాయి. ఊహించని విధంగా తీవ్రమవుతున్నాయి. మరి మేలోకి వస్తున్నాం కదా! వస్తున్నాం కాబట్టి మేలో ఎండలు వస్తాయి. నిజమే. కానీ దానికి కూడా ఒక హద్దుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తీవ్రత ఎక్కువగా ఉంది. బయటికి వెళ్తే ఒక మనం చూస్తే చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునేవాళ్ళం. ఈ యొక్క ఒక దాన్నేమంటారది? హ్మ్. పేరు మర్చిపోయాను గానీ, అది మీద వచ్చి రౌండ్‌గా ఉంటుంది. దాన్ని పెడితే కాలుతుంది. పేపర్ కూడా కాలిపోతూ ఉంటాయి. దాని పేరు నేను మర్చిపోయాను. అలాగా ఈ రోజున బయటికి వెళ్తే మనం మలమల మసైపోతున్నాం. దీనికి గల కారణం ఏంటంటే ఎల్‌ఎన్‌ఓ ఎఫెక్టు. ఇది డబుల్ ఎల్‌ఎన్‌ఓ ఎఫెక్ట్ అంట ఈసారి. ఒకదాన్ని ఎదుర్కోవటానికే నానా తంటాలు పడితే మనుషులం. ఇప్పుడు డబుల్ ఎఫెక్ట్ వస్తే అది ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందండి. మరి ఈ రోజున మనం ఫేస్ చేయబోయేది ఇలాంటి దాన్ని. ప్రత్యేకంగా నా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, ముసలి వాళ్ళు అంటే 50+ మీ మటుకు మీరు మీ 50లో కూడా మేము కుర్రాళ్ళమే అనుకుంటే అది మీ ఇష్టం. కానీ నా యొక్క సలహా మాత్రం 50+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంకా చెప్పాలంటే 40+, మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఓ 10-15 సంవత్సరాల క్రితం 40+ అని చెప్పి కొద్ది క్యాప్సూల్స్ వచ్చాయి, ఎనర్జీ టాబ్లెట్స్. అంటే 40 తర్వాత మీరు వేసుకుంటే కానీ హుషారుగా ఉండలేరని. ఆ హుషారు సంగతి నాకు తెలియదు కానీ, మీరు 50 తర్వాత మీకు ఎందుకంటే జీవితంలో కొన్ని మార్పులు శరీరంలో వస్తూ ఉంటాయి. 40 తర్వాత, 50 తర్వాత, 60 తర్వాత. ఇంకా 70 వచ్చేప్పటికి అది మరీ దారుణమైన పరిస్థితి. ఏదేమైనా సరే ఈ పరిస్థితిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పిల్లలు కానీ, 50+ ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా బయటికి వెళ్ళటానికి సాహసించకండి. వెళ్ళాల్సిన అవసరం వస్తేనే వెళ్ళండి. తప్పని పరిస్థితుల్లో వెళ్ళినా సరే గొడుగు తీసుకెళ్ళండి. గొడుగు తీసుకెళ్ళడానికి చాలామందికి నామోషి. అఫ్కోర్స్ కార్లో ఉన్నవాళ్ళు కార్లో వెళ్ళండి, ఏసీ వేసుకుని వెళ్ళండి, మీ ఇష్టం. మీకు ఎవరు చెప్పక్కర్లా, మీకు డబ్బు ఉంది కాబట్టి ఏదైనా చేసుకుంటారు. విమానంలో కూడా వెళ్ళిపోతారు. మన జగన్ గారు అంటల్లా అక్కడ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు హెలికాప్టర్లో అలా మీరు వెళ్ళొచ్చు. ప్రాబ్లం ఏముంది? లేదు. అలాగే మరి ఈ సమయాల్లో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ వాటర్ని తీసుకోండి. ఎందుకంటే డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఇక్కడ చెప్పుకోవాలి. సాధారణంగా ఈ కాలంలో ఏమైందంటే అందరూ కూడా ఓఆర్ఎస్ తాగుతున్నారు. మంచి అందమైన ప్యాకెట్లు రూ. 25, రూ. 30 అపోలోకి కానీ లేకుంటే పక్కన ఇంకో మరో మెడికల్ షాప్కి వెళ్ళామంటే వాళ్ళు ఏం చేస్తారంటే 100కి 4 ఫ్రీ, 4 ఇది 2+2 ఆఫర్ అండి అని చెప్పి 4 గంట కడుతున్నారు 2 కొంటి. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే రాబోయే రోజుల్లో వీటిని మెల్లిగా ఒక్కొక్క ప్యాకెట్ని రూ. 50 చేద్దామనే ఉద్దేశం. అందుకోసమే 2 కొంటే 2 ఫ్రీ అంటున్నారు. అంటే మన మైండ్ ట్యూన్ అయిపోతుంది ఇలా కొనటానికి. ఇలా కొన్న తర్వాత మన వ్యక్తిత్వం ఏమవుతుందంటే ఎప్పుడైతే రేటు పెరిగినప్పుడు, కానీ ఇక్కడ వాస్తవం తెలుసుకోవాలంటే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని వాడొద్దని ఖచ్చితంగా చెప్తున్నారు. దీనిలో ఉన్న ఆ కంటెంట్స్ మన శరీరానికి చాలా డ్యామేజ్ చేస్తాయని. ఈ మధ్య కాలంలో ఒక లేడీ డాక్టరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దీన్ని బ్యాన్ చేయమంటే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి, అయ్యా మా దగ్గర ఇన్ని కోట్ల స్టాక్ ఉంది, ఈ స్టాక్ అమ్ముకున్న తర్వాత మాత్రమే మేము ఇంక తయారు చేయమన్నారు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఎస్ అంది. అంటే ఒక పదార్థం విషం సంగతి తెలిసినా సరే అది నాకు నష్టం వస్తుంది బాబు అంటే ప్రజలకు అంటకట్టాల్సిందేనా? మరి సుప్రీంకోర్టు మనం ఏం అనలేము, ఎందుకంటే హయ్యర్ అథారిటీ. కానీ నా మనసులో మాట మాత్రం ఇలాగా చేయటం అన్యాయం కదా. అది విషం అనే సంగతి తెలిసినప్పుడు, విషం అనేది ఎప్పుడు తెలిసినా దాన్ని పక్కన పడేయాలి. మరి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరికైనా ఓఆర్ఎస్ తాకండి. ఎలక్ట్రాల్ పౌడర్ అని చెప్పి ఒకటి ఉంది, ఎఫ్డీసీ కంపెనీది. నేను దానికి ఏజెంట్ని కాదు, దాని డిస్ట్రిబ్యూటర్ని కాదు, దాంతో నాకు సంబంధం లేదు. కానీ చెప్తున్నా, మంచిగా చెప్పాలి కాబట్టి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసిన ప్రోడక్ట్ ఇది. ఇది గ్రాన్యూల్స్గా ఉంటుంది. తీసుకొని దాంట్లో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కట్ చేసుకొని మీరు నీళ్ళలో కలుపుకొని కొద్దిగా అవసరం ఉంటే పంచదార కూడా కలుపుకొని తాగొచ్చు. చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ముందు మీకు క్విక్ రిలీఫ్ ఇస్తుంది. మరి ఇలాంటి అవకాశాలు వీటన్నిటికన్నా ఇక్కడ ముఖ్యమైనదంటే మన నిమ్మకాయ రసం అండి. చక్కగా రోజుకి 2-3 సార్లు నిమ్మకాయ రసం కానీ లేకుంటే మన నీళ్ళ మజ్జిగ దాంట్లో నిమ్మకాయ వేసి మళ్ళీ కొత్తిమీర, అల్లం ఇవన్నీ నూరి వేసామనుకోండి, సామిరంగా ఎట్టా ఉంటుందంటే అట్టా ఉంటుంది.
మరి ఇలాంటివన్నీ మనకి ఎప్పటి నుంచో పూర్వం నుంచి వచ్చిన ఆచారాలు ఇవి పాటిస్తే చక్కగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. మరి మీరు రెడీయేనా? మరి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు మేము అంతా బాగుండాలని, అందరూ హాయిగా ఉండాలని, ఈ వడదెబ్బకు ఏ దెబ్బకు మనం తగలకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల టీవీ9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. సీ యూ బాయ్. మీ కామెంట్స్ మాత్రం రాయండి తప్పకుండా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను.